5 years ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం అండి, తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్. ఇందులో మ్యాథ్స్ కంటెంట్ వచ్చేసి 5.5 వరకు చెప్పుకున్నాం, ఇంటర్మీడియట్ స్థాయి. ఇది 5.6 వర్గ సమాసాలు, వర్గ సమీకరణాలు, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్స్. దీని నుంచి 3 or 4 బ్లాంక్స్ వస్తాయండి. ఈరోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము. సో హాఫ్ ఆఫ్ ద బిట్స్ చెప్పుకున్నామండి నిన్న. నెక్స్ట్ 26th బ్లాంక్ నుంచి చెప్పుకోవాలండి ఇవాళ. చూడండి, ax² + 2bx + c = 0, ax² + 2cx + b = 0, b not = c. వర్గ సమీకరణానికి ఉమ్మడి మూలం ఉంటే అన్నారు. దీనికోసం మనకు ఫార్ములా తెలుసు కదండి, కీ కాన్సెప్ట్స్లో వచ్చింది. ఈ ఫార్ములా ప్రకారం చేసుకుంటే మనకి 4b + 4c = -ca వస్తుందండి. ఈ మైనస్ అనేది తీసుకొస్తే a + 4b + 4c = 0 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏబీని 2 టైమ్స్ రాసి 1 to 21, బీసీని 2 టైమ్స్ రాసి 1 to 21, సిఏని 2 టైమ్స్ రాసి 1 to 21 హోల్ స్క్వేర్ అలానే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏఎక్స్ విలువలకు x² - 5x + 6 సమాసము ధనాత్మకం అవుతుంది అన్నారు. దీనికోసం నేను ఫ్యాక్టరైజ్ చేసుకుంటాము. ఫ్యాక్టర్స్ వచ్చేసి x - 2, x - 3 ధనాత్మకం కాబట్టి మనకి x belongs to -∞, 2 యూనియన్ 3, స్మాల్ బ్రాకెట్స్ ఉండాలండి. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ x యొక్క ఏ విలువలకు ఈ సమాసం రుణాత్మకమా అన్నారు. దీనికి కూడా ఫ్యాక్టర్స్ కనుక్కొని ఇక్కడ 2 లెస్ దాన్ ఉండాలండి, రుణాత్మకం కాబట్టి 2 లెస్ దాన్ x లెస్ దాన్ 5 అవుతుందండి. నెక్స్ట్ x విలువలకు ధనాత్మకం అన్నప్పుడు ఇక్కడ రియల్ నెంబర్స్ వస్తాయండి, ఎందుకంటే x = -2 ± 2√3/3 కాబట్టి ఇక్కడ ఇమాజినరీ నెంబర్స్ అన్నీ కూడా రియల్ నెంబర్స్లో ఉంటాయి కాబట్టి రియల్ నెంబర్స్ వస్తుంది. r మీద x² + 14x + 9/x² + 2x + 3 అనేది ప్రమేయం యొక్క వ్యాప్తి కనుక్కోమన్నారు. ఇక్కడ y అనుకోవాలి, దీన్ని y అనుకొని మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుందండి. అది x² of y - 1 + x of 2y - 14 - 9 = 0. దీన్ని చేసుకుంటే 8y² + 8y - 160 = 0 వస్తుంది. సో ఫ్యాక్టర్స్ వచ్చి -5, -4, 4 అవుతుందండి ప్రమేయ వ్యాప్తి వచ్చేసి. సో నెక్స్ట్ x belongs to r 1/3x + 1 + 1/x + 1 - 1/3x + 1 of x + 1. ఇది కూడా y అనుకోవాలండి. x belongs to r అంటే రియల్ నెంబర్స్. b² - 4ac ఈక్వేషన్ ఫామ్ అయిన తర్వాత దీన్ని సాల్వ్ చేసిన తర్వాత b² - 4ac = ఈజ్ గ్రేటర్ దాన్ 0 వేసుకున్నప్పుడు y = 1, 4 వస్తుందండి. ఇక్కడ 1, 4 అంటే గ్రేటర్ దాన్ అంటే 1కి లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ తీసుకున్నాం అనుకోండి, 0 తీసుకున్నాం అనుకోండి. 0 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 0 - 1, 0 - 4 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 4కి 5 తీసుకున్నాం అనుకోండి, 4 దాటిన తర్వాత 5 - 1 4, 5 - 4 1 ఆ విధంగా వస్తాయి కాబట్టి ఇటువైపు వాల్యూస్ మాత్రమే ఉంటాయి, పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. అదే 1, 4 మధ్యలో 2 తీసుకున్నాం అనుకోండి, 2 - 1, 2 - 4 1 × -2 అంటే నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ b² - 4ac రియల్ నెంబర్స్ అంటే పాజిటివ్ వాల్యూసే రావాలి. గ్రేటర్ దాన్ 0 అయితే మూలాలు వాస్తవాలు విభిన్నాలు కాబట్టి ఈ విధంగా 1, 4 మధ్య ఉండవు. నెక్స్ట్ ఉమ్మడి మూలం ఉంటే ఏ విలువ అన్నారు. దీనికోసం మనం సమ్ చేసుకోవాలి. ఈ ఫార్ములా వేసుకొని సమ్ చేసుకోవాలండి. చేసుకుంటే ఏ విలువ వచ్చేసి 4, 12 వస్తుందండి. నెక్స్ట్ వీటికి ఉమ్మడి మూలం ఉండి మొదటి సమీకరణానికి సమాన మూలాలు ఉంటే అప్పుడు 2 of b + d ఎంత అన్నారు. సో ఉమ్మడి మూలం ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, ఇంకోటి ఆల్ఫా అనుకున్నాం అనుకోండి, ఆల్ఫా + ఆల్ఫా 2α అంటే -b/a ప్రకారం -a/1 x² కోషెట్ 1. సో -a = 2α అవుతుంది. ఆల్ఫా = -a/2. నెక్స్ట్ α² = బీటా అవుతుందండి. α² = బీటా అవుతుంది. సో మనకి ఇక్కడ α² + Cα + D
ఇక్కడ ఆల్ఫా అనేది x² ఈక్వల్ టు x² ప్లేస్లో ఎక్స్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆల్ఫా స్క్వేర్ అంటే ఇక్కడ మనకి b వచ్చింది. నెక్స్ట్ ఆల్ఫా అంటే -a/2 వచ్చింది, ప్లస్ d ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఈ విధంగా 2 b + d అనేది ఏసీకి ఈక్వల్ అవుతుందండి. ఏసీకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి 2α = -a, ఆల్ఫాని కథగా చేసుకుంటే -a/2 వస్తుందండి. సో -a/2 అనేది వస్తుంది. ఆల్ఫా స్క్వేర్ అనేది బీటా అవుతుంది, b అవుతుందండి. ఎందుకనంటే ఇప్పుడు మూలాల లబ్ధం అంటే ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే ఆల్ఫా స్క్వేర్ కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు c/a అంటే b/1 అంటే ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు b అవుతుంది. ఆ విధంగా 2α అనేది -a అవుతుంది. దీని నుంచి మనం ఈ విధంగా రప్పించుకొని ఆల్ఫా అనేది ఇక్కడ x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకొని చేస్తే ఈ విధంగా మనకి ఏసీ వస్తుందండి. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు 5 బాలుర నుండి 3ని ఎన్నుకునే సంఖ్య, బీటా ఈక్వల్ టు 4 బాలికల నుండి 2ని ఎన్నుకునే సంఖ్య అని జాగ్రత్త చూసుకోవాలని ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో 1 2 3 3 4 5 5 1 2 2 3 4 4 4 5 1 1 3 5 2 4 1 3 5 2 5 2 4 1 3 4 మొత్తం 10 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా 4 బాలికల నుండి 2ని ఎన్నుకునే సంఖ్య 1 2 1 3 1 4 2 3 2 4 2 3 4 అని 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ 10, బీటా ఈక్వల్ టు 6 అన్నప్పుడు మనకి ఈక్వేషన్ వచ్చేసి x² - 16x + 60 = 0 అవుతుందండి. ఈ విధంగా మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అవుతుంది. నెక్స్ట్ 35th బ్లాంక్ వచ్చేసి ఆల్ఫా ఈక్వల్ టు 2 బాలురు 2 బాలికలు వరుసలో కూర్చుంటే బాలికలు 2 పక్క పక్కనే కూర్చునే విధానాల సంఖ్య, బీటా ఈక్వల్ టు 2 బాలురు 2 బాలికలు వరుసలో కూర్చుంటే బాలికలు 2 పక్క పక్కన లేకుండా కూర్చునే సంఖ్య అన్నప్పుడు కూర్చునే సంఖ్య వచ్చేసి మనకి 12 ఈ విధంగా వస్తుంది పాసిబిలిటీస్. తర్వాత ఆ విధంగా కూర్చొని బాలికల సంఖ్య కూడా 12 వస్తుంది. 12 2 144, 12 + 12 24 కాబట్టి ఈక్వేషన్ అవుతుందండి. ఆల్ఫా బీటాలు మూలాలు గల వర్గ సమీకరణం. నెక్స్ట్ 2 - 2√3 ఒక మూలమైన వర్గ సమీకరణం అంటే ఇంకో మూలం 2 + √3 అవుతుంది. దీన్ని చేస్తే మనకి x² - 4x + 1 = 0 అవుతుందండి. నెక్స్ట్ ఈ విధంగా సమీకరణానికి మూలాలు ఇచ్చారు, ఇక్కడ దీనికి మూలాలు ఇచ్చారు. తర్వాత దీని నుంచి -b/a ఆల్ఫా + బీటా = -a/1 అంటే ఇక్కడ మూలాల మొత్తం 10 కాబట్టి ఈక్వల్ టు -10. మూలాల లబ్ధము k/1 = a = 16, k = 16. మూలాల మొత్తము l/1 l = 3 + 3 6. మూలాల లబ్ధము b/1 b = 3 3 9. ఈ విధంగా వాల్యూస్ తీసుకొని దాని నుంచి మనం ఈక్వేషన్ రాబట్టుకొని చేసుకోవాలి. ఫ్యాక్టర్స్ 9, 1 అవుతాయి. ఎక్స్లో ఒక వర్గ సమీకరణ సమస్య సాధించుటలో ఒక బాలుడు స్థిర పదాన్ని తప్పుగా రాసుకొని మూలాలు 3, 2 అని సాధించను. ఒక బాలిక x పదాన్ని తప్పుగా రాసుకొని మూలాలు -6, 1 అని నిర్ణయించను. ఇంతకు ఆ అసలు వర్గ సమీకరణ మూలాలంటే ఇప్పుడు ఆల్ఫా + బీటా అంటే -b/a ప్రకారము ఇక్కడ 3 + 2 5 -b/a. తర్వాత బాలిక ఏమో x పదాన్ని తప్పుగా రాసుకుంది, -6, 1 అని చెప్పి మూలాలు నిర్ణయించింది కాబట్టి x పదం తప్పుగా రాసుకుంటే స్థిర పదం కరెక్టే అవుతుంది కాబట్టి c అప్పుడు ఏమవుతుందండి మూలాల లబ్ధము -6 అవుతుంది. c వాల్యూ -6 వచ్చింది. అట్లాగే ఏ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. తర్వాత b వాల్యూ వచ్చేసి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ వచ్చేసి -5 అవుతుంది. అప్పుడు వర్గ సమీకరణానికి మూలాలు మనం రాబట్టచ్చు అండి 6, -1 అని. నెక్స్ట్ ఈ విధంగా సత్యవాక్యం అంటే ఫార్ములా ఇచ్చారు, చూసుకోవాలి జాగ్రత్తగా. ఏది +, గ్రేటర్ అని చూసుకోవాలి. =0 అన్నప్పుడు > 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r a > 0 అవుతుందండి ఇక్కడ. నెక్స్ట్ కనిష్ట విలువ ఉన్నచో k విలువ అన్నారు. దీనికి ఫార్ములా ప్రకారం చేయాలి. కనిష్ట విలువ ఉన్నప్పుడు a > 0 ఉన్నప్పుడు కనిష్ట విలువకు ఫార్ములా 4ac - b²/4a. ఇక్కడ మన ఆత్రో ఆప్షన్ ప్రకారం తీసుకొని ఈ -3/2 కానీ -3/4 కానీ సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకుంటే మనకి టాలీ అవ్వాలి. -1/8 అనేది టాలీ అయితే అప్పుడు ఆన్సర్ అది అవుతుందండి. జాగ్రత్తగా చేసుకోవాలి. సమ్ము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటేనే మనకి
ఫార్ములాస్ గుర్తుంటాయండి. f(x) ఇచ్చారు, గరిష్ట విలువ దీనికి ఏ అనేది మైనస్లో ఉంది, -1 కాబట్టి లెస్ దాన్ 0 అయినప్పుడు గరిష్ట విలువ ఉంటుంది. దానికి ఇది ఫార్ములా, దాని ప్రకారం 9 అవుతుందండి. దీనికి కూడా ఫార్ములా ఇచ్చారు, ఏ గ్రేటర్ దాన్ 0 అయినా కనిష్ట విలువ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఫ్యాక్టర్స్ కనుక్కొని x బిలాంగ్స్ టు -3, 4 అండి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉన్నారు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు వస్తుందండి. సాధారణ సంఖ్య మాడ్యులస్లో 2 ఉంటాయి కాబట్టి 2 + 2 4 అవుతుందండి. సో ఇంతటితో వర్గ సమీకరణాలు, వర్గ సమాసాలు అయిపోయినాయి. నెక్స్ట్ చాప్టర్లో వెళ్దాము. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్ యూ.